జిల్లాలో ఏ అధికారికి క్రికెట్ బెట్టింగ్పై అర్జీ ఇచ్చినా టూ టౌన్ సిఐ గారికి ఫార్వర్డ్ జరగడంపై ప్రత్యేక దర్యాప్తు జరపాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. నరసరావుపేట టూ టౌన్ సిఐ క్రికెట్ బుకీలతో సంబంధాలు కలిగిన ఆధారాలు మరియు సీజ్ చేయాల్సిన 22 లక్షలు వేరే వారి పేరు ట్రాన్స్ఫర్ చేయించారని, అలాగే క్రికెట్ బుకీ గోల్డ్ శేఖర్పై అధికారుల సలహాతో పీడీ యాక్ట్ పెడతారని చెప్పి మిగిలిన ముద్దాయిలు ఇస్లాంపేట నాగూర్ ప్రొద్దుటూరుకు చెందిన మౌర్యవర్ధన్ రెడ్డిలను అరెస్టు చేయకపోవడంపై రాజీ చేసుకునే దాంట్లో భాగమేనని వారు ఆరోపిస్తున్నారు. క్రికెట్ బెట్టింగ్ మాఫియా గోల్డ్ శేఖరు ఇంకా దరిదాపుల మొత్తంగా నర్సాపేట కేంద్రంగా ఇంకా దరిదాపుల 20 మందికి పైగా క్రికెట్ మాఫియా నడుస్తుంది. ఇటీవల 2వ పట్టణ పోలీసు వారు క్రికెట్ బెట్టింగ్ గోల్డ్ శేఖర్ను అదేవిధంగా వాళ్ళ అనుచరులని అరెస్ట్ చేసిన సందర్భంగా వాళ్ళ అనుచరుల అకౌంట్లో ఉన్న 22 లక్షల రూపాయలు 2వ పట్టణ పోలీసు వారు క్రికెట్ బుకీలు కుమ్మక్కయ్యి ఆ డబ్బులు కనపడకుండా చేశారు. ఈ విషయం మీద ప్రజా సంఘాలుగా మేము పెద్ద ఎత్తున యువతని ఎవరైతే క్రికెట్ బెట్టింగ్ ముసుగులో అంటే ట్రేడింగ్ పేరుతో పెట్టుబడులు పెట్టించి మోసం చేసి కోట్ల రూపాయలు యువతను దోచుకొని యువత ప్రాణాలు పోవడానికి కారణమైనటువంటి క్రికెట్ బెట్టింగ్ మాఫియా గోల్డ్ శేఖర్ కానీ రాయిపాటి వీరాంజనేయులు కానీ వీళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజా సంఘాలుగా మేము గత 6 నెలలుగా పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా జిల్లా ఎస్పీ గారికి మరి డిఎస్పీ గారికి అనేక మార్లు అర్జీలు ఇచ్చినప్పటికీ ఇప్పటికీ వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వలన ఇటీవల కాలంలో మేము మళ్ళీ గ్రీవెన్స్ డేలో దీని మీద త్వరితగతిన చర్యలు తీసుకొని బాధితులైన వారికి వాళ్ళ దగ్గర ఉన్న ఎవరైతే ఆ క్రికెట్ బెట్టింగ్ ముఠా ఉన్నాళ్ళో వాళ్ళ దగ్గర స్వాధీనం చేసుకొని బాధితులకు పంచాలని చెప్పి మేము జిల్లా కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడంతో జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుంచి ఎస్పీ గారికి, ఎస్పీ గారి ఆఫీస్ నుంచి డిఎస్పీ గారికి విచారణని ఫార్వర్డ్ చేయడం జరిగింది. అయితే ప్రజా సంఘాలుగా మేము బాధితులను వెంటేసుకొని డిఎస్పీ గారి ఆఫీసుల చుట్టూ పడిగాపులు కాసినా కానీ గంటల తరబడి మాకన్నా వెనకొచ్చినటువంటి అనేక మంది అర్జీలను వాళ్ళు తీసుకొని వాళ్ళు పరిశీలిస్తున్నారు. కానీ పీజీఆర్ఎస్లో మేము ఇచ్చిన ప్రజా సంఘాలుగా ఈ గోల్డ్ శేఖర్ మీద ఇచ్చిన కంప్లైంట్ మాత్రం వారు పరిగణలోకి తీసుకోకుండా కాలయాపన చేస్తూ తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు.